లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ కోసం ప్రాపర్టీ బయర్స్ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ సర్కార్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ను క్లియర్ చేయాలని డిసైడ్ చేయడంతో త్వరలోనే పెండింగ్ లేఅవుట్స్ కు క్లియరెన్స్ లభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ లో నిర్మాణ యాక్టివిటీ మరింత పెరగనుంది. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ తో రియాలిటీకి జోష్. గతంలో సేల్ కాకుండా మిగిలిపోయిన ప్లాట్లకు మోక్షం. ప్లాట్ల రెగ్యులరైజేషన్ తో పెరగనున్న నిర్మాణ యాక్టివిటీ. హైదరాబాద్ తో పాటు సమీప జిల్లాల్లో రియాలిటీకి బూస్టింగ్. రెసిడెన్షియల్ తో పాటు కమర్షియల్ నిర్మాణాలు పెరిగే ఛాన్స్. తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో భాగంగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గత సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో 2020లో పెద్ద సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. పలు ప్రభుత్వ విభాగాల అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఈ స్కీమ్కు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లలో భూ కేటాయింపులకు అనుగుణంగా మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. రెగ్యులరైజ్ చేసుకోకుంటే ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండేలా సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు భారీ డిమాండ్ లభించింది. తాజాగా సర్కార్ క్లియరెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాబోయే కాలంలో రియాలిటీ యాక్టివిటీ మరింత పెరగబోతోంది. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణాలకు, క్రయ విక్రయాలకు అవకాశం ఉండడంతో ఎల్ఆర్ఎస్ కు డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గ్రామ పంచాయతీల పరిధిలో 11 లక్షల వరకు, మున్సిపాలిటీల్లో 10 లక్షలు, జీహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లలో మొత్తం 4 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివాదం లేని ప్రాపర్టీలన్నింటికీ త్వరలోనే క్లియరెన్స్లు లభించనున్నాయి. దీంతో ఈ ప్లాట్లలో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరగనున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వ్యక్తిగత ప్లాట్స్ కావచ్చు, లేదంటే లేఅవుట్లో ఉండే ప్లాట్స్ కావచ్చు, ఈ లేఅవుట్స్లో ఉండే ప్లాట్స్ కానీ, పర్సనల్ వ్యక్తిగత ప్లాట్స్ కానీ ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది. సో ఇది ఈ యొక్క మంచి తరుణం ఇప్పుడున్న ఎల్ఆర్ఎస్ చేసుకునే విధంగా ఏదైతే ఉంటారో వాళ్ళకి మంచి తరుణం. రియల్ ఎస్టేట్ కూడా దీనివల్ల ఒక 25 లక్షల ప్లాట్ల పైగా ఉన్న ఏవైతే ఉన్నాయో అవి క్లియరెన్స్ కావడంలో రియల్ ఎస్టేట్ కూడా మంచి పుంజుకుంటుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో త్వరలోనే భారీగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. మార్చి 31 నాటికి రెగ్యులరైజ్ చేసుకున్న వారికి ఫీజులో 25% రాయితీ లభించనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్తో ప్రాపర్టీల క్రయ విక్రయాలతో పాటు నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరగనుందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గవర్నమెంట్ తీసుకున్న ఎల్ఆర్ఎస్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో కానీ, మన జిహెచ్ఎంసీ కానీ, లేకుంటే మున్సిపాలిటీ పరిధిలో కానీ వీటిని కూడా ఏమైతే ఎల్ఆర్ఎస్ చేసుకున్న తర్వాత నిర్మాణ రంగం బాగా పుంజుకుంటుంది. త్వరలోనే మంచి పరిణామం జరుగుతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హౌసింగ్ కూడా చాలా వరకు కట్టుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఎల్ఆర్ఎస్ అయిపోతే అందరికీ, అన్ని తరగతుల వారికి మంచి జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ తో వివిధ రూపాల్లో ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించనుంది. జీహెచ్ఎంసీతో పాటు పలు కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 4 లక్షల దరఖాస్తుల్లో 2.5 లక్షల దరఖాస్తులు ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్లుగా ఉన్నాయి. ఈ ప్రాపర్టీల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు పెద్ద సంఖ్యలో చేపట్టే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగి రియల్ ఎస్టేట్ రంగానికి చేతి నిండా పని లభించే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.